హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక పొలిటికల్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు నాతో పాటు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణిని చాలా వరస్ట్ లాంగ్వేజ్ తో, వల్గర్ లాంగ్వేజ్ తో బూతులు తిట్టించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన తల్లిని సైతం వదలకుండా వాడిన పదజాలం రాజకీయ నాయకుల్లో చూస్తే సమాజానికి ఏదో సేవ చేయాల్సిన రాజకీయ నాయకులు ఇలా మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు రాబోయే తరానికి కానీ వీళ్ళు ఏం నేర్చుకుంటారు? సో దీని మీద ఏం చెప్తారు? ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా పొరపాటు, దురదృష్టకరం. ఇలాంటి వ్యాఖ్యలు సోకాల్డ్ రాజకీయ నాయకుల నోట్లో నుంచి వినటం ఇది చాలా దురదృష్టకరం. నాకు ఇక్కడ 2 అంశాలతోటి నేను విభేదిస్తా. ఒకటి, రాజకీయ నాయకుల భావ వ్యక్తీకరణ కాస్తంత సంస్కారంగా ఉండాలి అనేది ఒకటి. రెండోది, అలా లేదు కాబట్టి దాన్ని నేను విభేదిస్తున్నా. ఇంకొకటి, వీళ్ళకి ప్రత్యర్థులుగా చూడడం మానేసి ప్రత్యర్థుల కుటుంబాల జోలికి వెళ్ళి వాళ్ళని మానసికంగా నైతికంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు భార్యల గురించి అలాగే తల్లుల గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ఏమన్నాడు? లా కొడుకు అన్నాడు. అవును, అది ప్రత్యక్షంగా వాళ్ళ అమ్మని తిట్టినట్టు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ మొగుడు అని తిట్టాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న, అసలు ఇక్కడ ఉన్న ఈ వ్యవహారాలకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో నీకేంటి పని? నీకు అవసరమా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేకపోతే ఎట్లా? నా దృష్టిలో జంతువులకు గనక మాటలు వస్తే అవి మనకంటే బాగా మాట్లాడతాయి, అవి మనల్ని చాలా అసహించుకుంటాయి. ఏం మనుషులు మీరు? గడ్డి తినే మేమే ఎలా ఉన్నామో అన్నం తినే మీరు ఇట్లా మాట్లాడుతున్నారేంటి అని మాట్లాడొచ్చునా? మరి ఒక్కటే, వీళ్ళు వాళ్ళ అధినాయకుడి దగ్గర మార్కులు వేయించుకుంటాం కోసం ఏ కాడికైనా దిగజారిపోయి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరము. ఇవి ఎంత మానుకుంటే అంత మంచిది. వీళ్ళకి ప్రత్యర్థి యొక్క అమ్మ, అక్క, చెల్లి, భార్య, ఇంతమంది మన బూతులే అలా ఉన్నాయి. అసలు నన్ను అడిగితే మన మాట్లాడే బూతులే అమ్మ అక్క తప్పితే రెండో మాట లేకుండా అయిపోయింది. ఇది ఇలా ఉన్నప్పుడు మనకి సంస్కారం లేనప్పుడు మనం తెలుసో తెలియకో మాట్లాడేస్తుంటాం. చదువుకొని వాళ్ళు మాట్లాడారనో ఏదో అంటుంటాం. కానీ చదువుకున్న వాళ్ళు కూడా, రాజకీయంగా పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా, అసలు అంబటి రాంబాబు ఇవాళ వాడా అండి? 35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఏం నేర్చుకున్నావు నువ్వు అసలు? ఏ నోరు అది అసలు? ఆ నోరు దేని పెట్టి కడిగితే ఆ నోరు శుభ్రంగా అవుతుంది? ఎంతటి కాలుష్యం నోటి నిండి. ఒకప్పుడు వైఎస్ఆర్ బతికుండగా ఇలాగే అసెంబ్లీలో మీ అమ్మ నిన్ను కన్నందుకు నేను ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని చెప్పి బాధపడుతుంది అని చెప్పి మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడితే, కానీ ఆయన పాపం వెంటనే ఆ రోజైతే మాట్లాడారు కానీ వెంటనే సరిదిద్దుకుని సారీ చెప్పారు. ఇవాళ బడుద్దాయిలకి అది కూడా లేదు అసలు. మరి ఏ విలువలకి ప్రస్థానం అనేది క్వశ్చన్ మార్క్గా అయిపోయింది పరిస్థితిలో. ఏదైనా చాలా విచారకరం. రాజకీయంగా సమాజానికి మనం విలువలు పంచాల్సిన ఈ రాజకీయ నాయకులు ఇలాంటి పదజాలం వాడడం మాత్రం అందరినీ ఆలోచించేస్తుంది. విమర్శించడం తప్పు కాదు ప్రతిపక్షాలని, కానీ మీరు సమస్యల్ని ప్రాతిపదికగా మీరు విమర్శిస్తే గనక మర్యాదగా ఉంటుంది తప్పితే ఇలా బూతులతోనో లేకపోతే కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించి మాట్లాడి మట్టుకు ప్రయోజనం లేదు. పైగా ఇది మీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.